హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ప్లీజ్ మా ఛానల్ కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా మంచి వీడియోస్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మా ఇంటి ముందుకి అమ్మవారు వచ్చారనమాట. ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ తల్లి ఊరేగింపు అనమాట. అంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లి జాతర జరుగుతుంది కదా అండి. ఇప్పుడు ఆషాఢ మాసంలోని అయితే ఎల్లమ్మ తల్లికి బాగా పండగలు చేస్తారు. కాకపోతే నాన్ వెజ్ తినరు అనుకుంటాను. ఇక్కడ అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది. కూడా దర్శించుకోండి అమ్మవారిని. చాలా చాలా బాగున్నారు కదా. ఇక్కడ ఎల్లమ్మ తల్లి చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే మా ఇంటి ముందునే ఇంకా స్వామికి ఏంటంటే చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను, చూసారు కదా. మీరు కూడా దండం పెట్టుకోండి అమ్మవారికి. చాలా చాలా శక్తివంతమైన తల్లి అనమాట. మీరు కూడా వినే ఉంటారు కదా. నేనైతే చాలా ఇష్టం అనమాట. మాకు ఎప్పటి నుండో మేము వెళ్తూ ఉంటాం అనమాట అమ్మవారి దగ్గరికి. ఇక్కడైతే మా ఇంటి ముందుకైతే అమ్మవారు అయితే వచ్చారండి. ఫుల్గా బాగా వర్షం పడుతుంది అనమాట. అందుకని నేను బొండాలు, చిన్న చిన్న బొండాలు ఉంటాయి కదా, అవి వేద్దామని అనుకుంటున్నాను అనమాట. కొంచెం పెరుగుంది ఎలాగని కొద్దిగా. బయట అయితే ఈరోజు ఎల్లమ్మ టెంపుల్కి ఎల్లమ్మ పూజ చేశారు కదా, చాలా క్రౌడ్ ఉందన్నమాట. ఏమైనా తెచ్చుకుందాం అనిపిస్తుంది కానీ వర్షం పడుతుందని చెయ్యాలని అంత మూడ్ లేదు. అయినా కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, క్రేవింగ్స్ వస్తున్నాయి. అందుకని చిన్న చిన్న బొండాలు చేద్దామని అనుకుంటున్నాను. పెరుగుందనమాట, మీకు కూడా చూపిస్తున్నాను ఎలా చేయాలో. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. కానీ ఒక గంట ముందు, ఒక 2 hours ముందు పిండి కలిపేసి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నేనైతే ఇన్స్టెంట్గా చేస్తున్నాను, పెరిగే కదా అని. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే బొండాలు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చూడండి, అయితే ఇది పుల్లగానే ఉంది పెరుగు. కొద్దిగా పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. మనకి ఇవి మజ్జిగ తిప్పుకునే కవ్వం ఉంటుంది కదా, ఈ కవ్వంతోనే ఇట్లా అనేసుకుంటే మజ్జిగ అయిపోతుంది. కొంచెం వాటర్ పోస్తాను. కొద్ది వాటర్ పోసుకొని ఇట్లా మజ్జిగలా తిప్పాలి. మజ్జిగలాగా తిప్పుకున్నాం కదండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తున్నాను. ఇవి చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయలు అయిపోయినాయి, లేవు. ఇంకందుకని ఉల్లిపాయలు వేయలేదు. కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ చెయ్యట్లేదన్నమాట. దీంట్లో తినే సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా, అది కూడా పొంగడానికి వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అయిపోయినాయి. ఇంకందుకని నేను వేయట్లేదు. ఇదైతే మైదా పిండి. మంచిగా ఇలా కలిపేసుకోవాలి, బొండాల పిండిలాగా. నైట్ కలిపేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఎట్లా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పలుచగా ఉంది కదా, కొంచెం కలుపుతున్నాను పిండి. కొద్దిగా శనగపిండి కూడా వేసానండి. శనగపిండి కూడా వేసాను, టేస్ట్ వస్తుందని కలుపుతున్నాను. ఆయిల్ వేడెక్కింది లేదో చూద్దామండి. ఆయిల్ వేడెక్కిపోయింది. చిన్న బొండాల్లో వేస్తున్నాను. అవి ఏమో చిన్నవి రావట్లేదు, పెద్దవి వస్తున్నాయి.
ఏదో అప్పటికప్పుడు అలా గుర్తొచ్చిందనమాట, చేసేస్తున్నాను బయటికి వెళ్ళి తెచ్చుకోలేక. కొద్దిగా పలుచగానే కలిపాను, ఎందుకంటే బొండాలన్నీ వేగిపోయినాయి, మంచిగా తీసేసుకుందాము. వీటికి షేపులు రాలేదు, నెక్స్ట్ వేసేవి చిన్నగా వేయడానికి ట్రై చేస్తాను. ఇవైతే కొంచెం పెద్దగానే వచ్చినాయి. టిష్యూ పేపర్లో వేసేస్తున్నాను ఇప్పుడు. వేడివేడిగా స్పైసీగా చాలా బాగుంటాయి, ట్రై చేయండి మీరు కూడా. తినే సోడా వేసుకోండి, ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇట్లా చిన్న చిన్నగా అయితే అన్నీ క్రిస్పీగా ఉంటాయి. నేను దీంట్లో కొద్దిగా ఏమంటారు శనగపిండి కూడా వేసాను. మన ఇష్టం, మన ఆప్షన్ అనమాట. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చిన్నవి ట్రై చేసిన. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయా. ఈసారి మిర్చి బజ్జీ కూడా చేయాలి. మిర్చి బజ్జీ నేను ఆలు కర్రీ చేసి, ఏ నాన్న సౌండ్కి, మిర్చి బజ్జీ ఇంకా ఆలు కర్రీ పెట్టి చేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఆలు కర్రీతో మిర్చిలో పెట్టి చేస్తాను, భలే ఉంటుంది టేస్ట్. మనం బయట అదే బేకరీలో కొనుక్కున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోయినాయి, తీసేసుకోవడమే. ఈ కొద్దిగా చల్లారిన తర్వాత, లైట్గా చల్లారిన తర్వాత చూడండి ఎంతగా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో. ఉడికిపోయినాయి, తీసేస్తున్నాను. చూసారు కదా, మొత్తం అయిపోయినాక చూపిస్తాను మీకు. ఇగో చూసారు కదా, ఇవి బొండాలు అన్నమాట. అలాగే కారం ఆవకాయ పెట్టాను, సాస్ ప్యాకెట్. వీటి కారం ఆవకాయ కన్నా సాస్ తింటే చాలా బాగుంటుంది. సాస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, దగ్గరగా చూపిస్తాను. ఈరోజు నా ఫేస్ అయితే నల్లగా ఉంది బాగా. చూపిస్తాను మీకు. సాస్ బాగాలేదు, నాకు అంత నచ్చలేదు సాస్ అయితే, అయినా కూడా మీకు చూపిస్తాను. చూడండి బొండలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం పెద్దగా చేశానన్నమాట స్టార్టింగ్. ఇవి ఏంటంటే చూడండి ఎట్లా ఉడికినాయి చూపిస్తాను. చూసారా, పచ్చిమిర్చి బాగుంది, చాలా బాగుంటాయి తింటే. మనకు బయట కన్నా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా ఉడికిందో. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, లేదంటే సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చేయండి.
ఇదైతే కారం ఆవకాయ, ఇదైతే టమాటా సాసు, ఇది తీపావకాయ, నాకు ఇష్టమైన తీపావకాయ. ఇదైతే ముంచుకొని తింటాను ఇప్పుడు. చూడండి ఎంత బాగా ఉడికినాయో, పొగలు వస్తున్నాయి కదా. నచ్చితే కనుక వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నాకైతే స్వీట్ ఆఫ్ అయితే బాగా నచ్చింది. చూసారు కదా, నచ్చిందా వీడియో? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఎల్లమ్మ తల్లి పండగ రోజు అండి. ఇక్కడ అమ్మవారి కళ్యాణం రోజు అనమాట. మంగళవారం రోజు అమ్మవారికి కళ్యాణం చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే మా వారు స్టాఫ్ ఉంటారు కదా, డీలర్స్ అందరూ భోజనాలు వండించి చాలా మందికి అనమాట. దగ్గర 20 కట్ల బియ్యం అనమాట. ఇక్కడైతే వడ్డేస్తున్నారు, చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈమె అంటే ఫేమస్ అంటే నవ్యశ్రీ, ఈమెనైతే తీసుకొచ్చారు అప్పుడు. అంటే ఆమె ఆశీర్వాదం మంచిది అని. జోగిని అండి ఆమె. ఇక్కడ తెలంగాణలో జోగినీలు ఎక్కువ ఉంటారు కదా, తెలంగాణలోని ఈమె జోగిని అనమాట. అందరు డీలర్స్ కలిపి ఆమెకి నీళ్ళు పోస్తారు కదా, కాళ్ళ మీద నీళ్ళు పోసి అమ్మవారికి ఏంటంటే నీళ్ళు పోసి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు మా సైడ్ అయితే ఘటము అంటారు, ఇక్కడేమో బోనము అంటారు, బోనాలు ఎత్తుకోవడం అంటారు. ఇక్కడైతే ఆవిడనైతే తీసుకొచ్చారు, అందరూ కాలు కడిగి ఆమెకి దండం పెట్టుకున్నారనమాట. ఈమె చాలా చాలా ఫేమస్ అంట, అందరికీ బొట్లు పెట్టింది మంచిగా, అందరు డీలర్స్కి కూడా. చూసారు కదా ఆవిడకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, నవ్యశ్రీ అని కొడితే వస్తుంది. ఈమె నవ్యశ్రీ అనమాట. ఈమెకి బౌన్సర్లు కూడా వచ్చారనమాట. ఇక్కడైతే అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఆమె దగ్గర నీళ్ళు పోస్తారు, పాదాలకి నీళ్ళు పోసి పసుపు కుంకుమ పెట్టి అప్పుడు దండం పెట్టుకుంటారనమాట. చాలా చాలా మంచిది అంటారు. ఇక్కడ చాలామంది అలానే చేస్తారండి. ఇంకా భోజనాల వీడియోస్ తీసాను, అవి వేరే వీడియోలో పెడతాను, లేకపోతే లేదు. ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట, చూసారు కదండి, 3rd డే రోజు అనమాట. ఆ రోజు అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తారు, చాలా బాగా ఊరేగిస్తారు. ఆ వీడియో ఉంటే నేను దీంట్లోనే పెట్టేస్తాను. అయితే ఇక్కడ ఇద్దరిని పెట్టి అప్పుడు అదే ఏమంటారు, పులిహోర అంటారు కదా, ప్రసాదము పంచిపెట్టడానికి ప్రసాదం చేపిస్తున్నారనమాట వాళ్ళ ఆఫీస్లో, మా వారాల ఆఫీస్లోని. నేనైతే వీడియో తీసుకురమ్మని చెప్పాను. చాలా ఎక్కువ తీశారండి, చాలా ఎక్కువ చేశారు పులిహోర, చాలా ఎక్కువ చేయించారన్నమాట. ఇక్కడ చాలామంది వస్తారు, అస్సలు ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంటుంది. 3 days వరకు చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్ ఇక్కడ అమ్మవారిని ఊరేగింపులో ఇక్కడ మా వారి ఆఫీస్ దగ్గర పులిహోర పంచుతున్నారనమాట. క్రౌడ్ ఉన్నారు కదా, సౌండ్లు